దిరిరి నిజమై పపమా మమమా దిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఇది 7వ క్వార్టర్ ఫైనల్స్. ఇందులో 5గురు పోటీ పడుతున్నారు. వచ్చే సంచికలో మరో 5గురు పాలు పంచుకుంటారు. అంటే మొత్తం 10 మంది ఉన్నారన్నమాట. ఈ సంచిక వచ్చే సంచికల్లోని మార్కులను పరిగణనలోకి తీసుకుని తక్కువ మార్కులు వచ్చిన 2 నిష్క్రమించడం జరుగుతుంది. ఈ ధారావాహిక ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, 3, 4 స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000 రూపాయలను బహుమతిగా ఇస్తున్నారు గోదావరి HDPE పైప్స్ వారు. అలాగే ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన వారికి 10,000 రూపాయలు, ధారావాహిక నుండి నిష్క్రమిస్తున్న ప్రతి ఒక్కరికి 5,000 రూపాయల నగదు బహుమతిగా ఇస్తున్నది కూడా గోదావరి HDPE పైప్స్ వారే. వారికి అలాగే నాకు మా వాద్య బృందానికి మొత్తం పిల్లలందరికీ అందమైన దుస్తులను బహుకరించిన CMR అండ్ MVR మాల్స్ వైజాగ్ వారికి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈనాటి మన ముఖ్య అతిథి చిరు పరిచయం శ్రీమతి సరోజిని గణపతి గారు. దిల్రుబా వాద్యవాదనలో దక్షిణ భారతదేశంలోని ఏకైక మహిళగా ఖ్యాతిగాంచిన శ్రీమతి సరోజిని గారు సంగీత కుటుంబంలో జన్మించారు. చిన్న వయసులోనే తండ్రి PV షణ్ముగం గారి దగ్గర దిల్రుబా, తార్ షహనాయి వాదనలో శిక్షణ పొందారు. ప్రముఖ స్వరకర్తలందరి దగ్గర సుమారు 3,000 సినిమాలలో 3,000కు పైగా సినీ గీతాలకు వాద్య సహకారాన్ని అందించి దిల్రుబా సరోజినిగా పేరు పొందారు. బెల్జియం, యూరప్, చైనా దేశాల్లో ఎన్నో వేదికలపై తన వాద్యకళా నైపుణ్యాన్ని ప్రదర్శించిన శ్రీమతి సరోజిని గణపతి గారు భర్త, 3 కూతుళ్లతో చెన్నైలో ప్రశాంత జీవితాన్ని గడుపుతూనే ఇప్పటికీ సినిమా రికార్డింగ్స్లో పాలు పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఆవిడ ఆస్థాన విద్వాంసురాలు ఇళయరాజా గారి ట్రూప్లో ఆయన నిర్వహించే ప్రతి సంగీత కచేరీలో కూడా ఆ వాద్యం వాయిస్తూ ఆవిడే కనపడతారు మీ అందరికీ కూడా. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో సంగీతజ్ఞురాలిగా 30 వసంతాల అనుభవాన్ని సంగీత ప్రపంచానికి పంచుతున్న శ్రీమతి సరోజిని గారు 4 చిత్రాలకు 2 ఆల్బమ్స్కు స్వరకల్పన కూడా చేశారు. ఆ విదుషీమణిని సాదరంగా వేదికపైకి మీ చప్పట్లతో ఆహ్వానిస్తున్నాను. ரொம்ப ரொம்ப சந்தோஷமா உங்களை இங்கே எங்கள் நடுப்பில் பார்க்கறதுக்கு ரொம்ப ஆனந்தமாக இருக்குது. எங்கள் அழைப்பை கேட்டு உடனடியாக வந்ததற்கு நன்றி நன்றி நன்றி. అంగనమ్మరాదు. ముందుగా దయచేసి ఆడవాళ్ళందరూ క్షమించండి. ఇది ఎప్పుడూ చాలా ఏళ్ల క్రితం రాసినటువంటి పద్యం. నాకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం. అందులో ఇవాళ మన ముఖ్య అతిథి కూడా స్త్రీ. అంగనమ్మరాదు తన అంకెకు రాని మహాబలాడ్యు వేభంగుల మాయలొడ్డి చెరు పందలబెట్టు వివేకి అయిన సారంగధరంబదంబులు కరంబులు గోయగ చేసే తొల్లి చిత్రాంగి అనేకముల్ నుడువరాని కుయుక్తులు పన్ని భాస్కరా అంగననమ్మరాదు అంగననమ్మరాదు. 17వ శతాబ్దం కాలం నాటి స్త్రీలపై ఉండే దురభిప్రాయానికి ఈ కవి కూడా దూరుడు కాడు. చిత్రాంగి సారంగధరుల వృత్తాంతాన్ని తీసుకుని తన చేత చిక్కినందుకే చిత్రాంగి సారంగధరునికి అనేక దురవస్థలను కల్పించిందని, స్త్రీలను ఎంతమాత్రమూ నమ్మరాదని చెప్తున్నాడు ఈ పద్యంలో మారన కవి. అది కేవలం
ఒక పుక్కిటి పురాణం. సారంగధర అనేది చరిత్రలో ఉండేటటువంటి కథ కాదు, చరిత్రలో ఉండేటటువంటి ఒక ఘటన కాదు, చరిత్రలో జరిగిన విషయం కాదు, అది సృష్టింపబడినటువంటి పాత్రలే. అందులో కథాపరంగా ఒక స్త్రీ చేత ఇబ్బంది పడినటువంటి సారంగధరుని గురించి చెప్తూ పద్యాల్ని ఆయన చెప్పడం జరిగింది తప్ప పద్యంగా తీసుకుందాం మనం. విన్నందుకు ధన్యవాదాలు. ఇది యుగళ గీతాల సంచిక. ముందుగా శివాని మన ముందరికి వస్తున్నారు, పాడడానికి ఆహ్వానించండి. దమ్మ. అరే మీరెవరో చెప్ప పెట్టకుండా వచ్చారే, బాగున్నారా? బాగున్నాను సార్. ఒకసారి పరిచయం చేసుకోండి అందరికీ. అందరికీ నమస్కారం. నా పేరు పవన్ చరణ్. అంతేనా? విజయనగరం నుంచి వచ్చాను సార్. అంతేనా? జూనియర్స్ పాడుతా తీగ దాంట్లో నేను ఫైనలిస్ట్గా నించున్నాను. మా నాన్నగారి పేరు శ్రీ బిఏ నారాయణ గారు. విజయనగరం సంగీత కళాశాలలో గాత్ర అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు అభివృద్ధిలోకి వస్తున్న గాయని గాయకుల్లో నాకు నచ్చిన కొద్ది మందిలో అతను ప్రథమ శ్రేణిలో ఉంటాడు. చాలా మంచి వ్యక్తిత్వం, మంచి థియరీ చదువుకున్నవాడు, మంచి మనోధర్మంతో సంగీత కచేరీ చేయగలిగిన వాళ్ళు. అడిగిందే తడవుగా ఈ చిరంజీవులతో కలిసి సహగానం చేయడానికి విచ్చేసినందుకు మా అందరి తరఫున పవన్ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ గురు. థ్యాంక్ యూ సో మచ్. శివాని బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఇన్ఫోసిస్లో 3.5 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి శాస్త్రీయ సంగీతం మీద మక్కువతో ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టేసింది. ప్రస్తుతం డి రాఘవాచారి గారి దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసిస్తోంది. దేవుడు మేలు చేస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో బాస్కెట్బాల్ ప్లేయర్గానో, టెన్నిస్ ప్లేయర్గానో, కళాకారునిగానో ఎదగాలని మనం అందరం కోరుకుంటాం. శివాని పవన్ కలిసి పాడబోతున్న పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన, చక్రవర్తి సంగీతం, సుశీలమ్మతో బాలుడు పాడిన పాట చీకటి వెలుగుల సినిమా నుంచి చీకటి వెలుగుల కౌగిలిలో. ఆల్ ది బెస్ట్ టు యూ, బెస్ట్ ఆఫ్ లక్. చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు, చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు, ఏకమైన హృదయాలలో హృదయాలలో పాకే బంగారు రంగులు, ఈమెడ చుట్టూ గులాబీలు, ఈసిగ పాయల మందారాలు, ఈమెడ చుట్టూ గులాబీలు, నీసిగ పాయల మందారాలు, ఎక్కడివి రాగాలు చిక్కని అరుణ రాగాలు, అంది అందని సత్యాల సుందర మధుర స్వప్నాల, తేటనీటి ఏటి ఒడ్డున నాటిన పువ్వుల తోట, తేటనీటి ఏటి ఒడ్డున నాటిన పువ్వుల తోట, నిండు కడవల నీరు పోసి గుండెల బలపులు కుమ్మరించి, ప్రతి తీగకు చేయూతనిచ్చి, ప్రతి మాను పులకింపజేసి, మనమే పెంచినది తోట, మరి ఎన్నడు వాడనిది తోట, మనమే పెంచినది తోట, మరి ఎన్నడు వాడనిది తోట, మరచిపోకుమా తోటమాలి
మన తోటలో. అన్ని రాత్రులు పున్నమి రాత్రులే మన మనసులో. మల్లెలతో వసంతం చేమంతులతో హేమంతం. మల్లెలతో వసంతం చేమంతులతో హేమంతం. వెన్నెల పారిజాతాలు వానకారు సంపెంగలు. వెన్నెల పారిజాతాలు వానకారు సంపెంగలు. అన్నీ మనకు చుట్టాలే వచ్చిపోయే అతిథులే. ఈ మెడ చుట్టూ గులాబీలు ఈసిగ పాయల మందారాలు. ఎక్కడివి రాగాలు చిక్కని అరుణ రాగాలు. ఎక్కడివి రాగాలు చిక్కని అరుణ రాగాలు. గలగల మనగూడదు ఆకులలో గాలి. జల జల మనరాదు అలలపై కొండవాగు. నిదరోయే కొలను నీరు. నిదరోయే కొలను నీరు కదపకూడదు. ఊరిగుండే పూల తీగ ఊపరాదు. కొమ్మ పైనిట జంట పూలు గూటిలోనిట రెండు గూవలు. ఈ మెడ చుట్టూ గులాబీలు ఈసిగ పాయల మందారాలు. ఎక్కడివి రాగాలు చిక్కని అరుణ రాగాలు. మరచిపోకుమా తోటమాలి పొరపడి అయినా మతిమాలి. ధన్యవాదాలు. శివాని బాగా పాడతావమ్మా. ఆ స్టార్టింగ్ నోట్స్ చరణాల్లో స్టార్టింగ్ నోట్స్ మాత్రం కొంచెం చూసుకోవాలి. వాయిస్ కూడా మంచి బేస్ వాయిస్గా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. మీరు తెలుగు మాట్లాడుతుంటే నాకు ఇళయరాజా తెలుగు మాట్లాడినట్టే ఉంది. వాడి దగ్గర నేర్చుకొని ఉంటారు మీరు తెలుగు, అవునా? కొంచెం కొంచెం అవునవును, వాడు తెలుగు రికార్డింగ్లో మాట్లాడే తెలుగు విని మీరు తెలుగు నేర్చుకున్నారు. కొంచెం కొంచెం తెలుసండి. మీ నాన్నగారు ఎన్ని తెలుగు సినిమాలకు పనిచేశారు? నేను ఎన్ని పాటలు, కొన్ని వందల పాటలు పాడాను నాన్నగారు వాయించినప్పుడు, షణ్ముఖం గారు వాయించినప్పుడు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ దిల్రుబా ప్లేయర్స్ సౌత్ ఇండియా హ్యాస్ ఎవర్ సీన్. చాలా గొప్ప ప్లేయర్ షణ్ముఖం గారు. కెఎస్ ప్రకాశ్రావు గారు డైరెక్ట్ చేసిన సినిమాలు, ఆయన చాలా పెద్ద సక్సెస్ అయిన సినిమా కూడా. కృష్ణ గారికి చాలా వ్యత్యాసమైన పాత్ర సినిమాలో. ఇందులో ఏదో ఒక సందర్భంలో ఆయనకు జ్ఞాపక శక్తి పోతుంది. ఒక సందర్భాన్ని ఇస్తే కవి ఎంత అద్భుతంగా స్పందిస్తారు అనడానికి, అందులో కృష్ణశాస్త్రి గారు అయితే ఆయన ముద్రలు ఎన్ని ఉన్నాయో ఇందులో. మతిమరుపు ఉన్నటువంటి ఒక హీరోయిన్ ఏదో సందర్భంలో కలిసి ప్రకృతితో మమేకమైపోతూ పాడే పాట. ఏకమైన హృదయాలలో
ఒక అందమైన మాట రాశారు ఆయన. బంగారు రంగులు మిళితమవుతున్నాయి, చిందుతున్నాయి, ఏమన్నా రాయొచ్చు. పాకే బంగారు రంగులు అన్నారు. రంగులు పాకడం అనేది చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. అది వేరే ఎవ్వరూ రాయలేదు. అంటే అలా వచ్చి అలా లోపలికి అలా దూరి అలా వెళ్తుందనమాట. కిరణం వస్తే, కాంతి వస్తే కూడా అది పాకడం అంటారు. అలా చిన్న పాపాయి పాకుతూ వచ్చినట్టుగా అది ఎంత అందమైనటువంటి ఎక్స్ప్రెషన్ రాశారో. మనమే పెంచినది తోట, మరి ఎన్నడూ వాడనిది తోట అని మరచిపోకుమా తోటమాలి, పొరబడి అయినా మతిమాలి. చక్రవర్తి చేసిన అత్యద్భుతమైనటువంటి చాలా గొప్ప పాటల్లో ముందు వరుసలో ఉండేటటువంటి పాట. గుణసింగ్ వాజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫ్లూటిస్ట్ వీ హ్యాడ్. అంత అందమైనటువంటి వేణుగాన విద్వాంసుడు. నేను ఎన్నోసార్లు చెప్తాను, ఆయన వేణువు విని తాన్పురాన్ని శృతి చేసుకోవచ్చు. అంత అందం, ముఖ్యంగా హిందుస్థానీ బాణీలోనే వాయించేవాడు ఆయన. నా మ్యూజిక్ నేను చేస్తున్నప్పుడు కూడా నాకు సహకరించాడు ఆయన. నేను చాలా అదృష్టవంతుణ్ణి. మరచిపోకుమా, ఒక్కసారి పాడమా లైన్. మరచిపోకుమా తోటమాలి, పొరపడి అయినా మతిమాలి. ఆ లీ, ఆ సస్టైన్ చేసినప్పుడు ఈ గ్రేస్ కావాలి. మతిమాలి అని ఏదో అయింది లాస్ట్ టైం. యూ షుడ్ ఫినిష్ ఇట్ గ్రేస్ఫుల్లీ. తర్వాత సంగతులన్నీ స్పష్టంగా ఉండాలి, నో డౌట్. కానీ సినిమా పాటకి మరీ అంత గమకం ఉండకూడదు. నువ్వు మరచిపోకుమా తోటమాలి అంటున్నావు కదా, అంటే కరెక్ట్గా వినిపించుతుందో లేదా వినండి, నేను కరెక్ట్గా పాడుతున్నానని. దట్స్ రైట్. తోటమాలి అంతే, అక్కడ కూడా కరెక్టే. తోటమాలి అది మన సంప్రదాయ సంగీతం పాడే తోటమాలి అంతే. అంతకంటే ఎక్కువ సంగతి అవసరం లేదు ఇక్కడ. నీకు ఇంకోటి అన్నయ్య చేసిన అది చాలా టిపికల్గా ఉండే చోటు ఒకటి ఎంత అందంగా అన్నాడంటే, అది చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమవన్నెలు ఏకమైన, న్యాయంగా శృతిలో చేరాలంటే అక్కడ ఏకమైన వచ్చేస్తుంది. ఏకమైన ఎంత అందంగా అన్నాడు, బ్యూటిఫుల్లీ ఈ పుట్ ఇట్. అది నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నాను చెప్పనా? పెద్ద సాహెబ్ గారు కాదు, చిన్న సాహెబ్ గారు. పెద్ద సాహెబ్ గారు అంటే బడే గులాం అలీ ఖాన్ గారు, చిన్న సాహెబ్ గారు అంటే మహమ్మద్ రఫీ గారు. యు లిసన్ టు హిమ్ హౌ హీ క్రూన్స్, మైక్ సెన్స్ ఎలా. ఏకమైన హృదయాలలో పాకి బంగారు రంగులు. వన్ మోర్ థింగ్, సింగ్ విత్ ఎ స్మైల్. ఇది చాలా అందమైన పాట, చాలా ప్రకృతితో నేను చెప్పాను మమైకమైపోయి పాడే పాట. ఈ మెడ చుట్టూ గులాబీలు, నీసిగ పాయల మందారాలు, ఎక్కడివి రాగాలు, చిక్కని అరుణ రాగాలు. యూ షుడ్ ఎంజాయ్ సింగింగ్ ఇట్, బట్ మ్యూజికలీ పర్ఫెక్ట్. Thank you very much for giving a beautiful song. Thank you, sir. విష్ణుప్రియ రా తల్లి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ చైతన్య. నేను గతంలో బాలుగారు నిర్వహించినటువంటి పాడాలనుంది కార్యక్రమంలో పాడాను. నేను హైదరాబాద్లోనే ఉంటాను. మా గురువుగారులు వైజాసు బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే కె రామాచారి గారు. విష్ణుప్రియ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసింది, ఉద్యోగానికి అసలు ప్రయత్నించలేదు. కారణం, బ్రహ్మకుమారి సంస్థలో రాజయోగ అభ్యాసం వైపు తన దృష్టి కేంద్రీకరించింది. బ్రహ్మకుమారి సంస్థ ముఖ్య కేంద్రం మౌంట్ ఆబులో బ్రహ్మకుమారిగా సేవలందించింది. ఇప్పటికీ అదే ధ్యాసలో కొనసాగుతోంది. సామాన్యమైన విషయం కాదమ్మా, అది చాలా గొప్ప విషయం. యు ఆర్ ఎ బ్లెస్డ్ చైల్డ్. చాలా చాలా సంతోషం, చాలా సంతోషం. వేటూరు గారి రచన, రాజన్ నాగేంద్ర గారి సంగీతం, జానకమ్మతో బాలుడు పాడిన పాట నాగమల్లి సినిమా నుంచి మళ్ళీ మళ్ళీ నా నాగమల్లి. వాట్ ఏ సాంగ్. మల్లి మల్లి నా నాగమల్లి,
మల్లి మల్లి నానాగమల్లి మదిలో మెదిలే అనురాగవల్లి మదిలో మెదిలే అనురాగవల్లి మల్లి మల్లి నానాగమల్లి మల్లి మల్లి నానాగమల్లి ఆషాఢమాసాన మిలమిలమన్నా మెరుపే చూసి నీవనుకున్నా కార్తీక దీపాల కాంతులలోన కళలే చూసి నీవనుకున్నా ఆరారు ఋతువుల ఆలాపనగా కనులే తెరచినే కలలే కన్న మమ్మ మమ్మ మమ మమ్మ మమ్మ మమ మమ్మ మారిరిని ససా కాలమేఘములు కామదాహములు కరిగిన మధుర గీతం ససమ మమ మమ రిరి దద 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 మమ మనీని నీ సాదా నేను నన్ను కలిపిన నిముషము వలపున యుగ యుగాల సంగీతం తనువు నీ వేణువే మనసు నీ రాగమే మల్లె నీ కోసమే మల్లి మల్లి నానాగమల్లి మల్లి మల్లి నానాగమల్లి మదిలో మెదిలే అనురాగవల్లి మదిలో మెదిలే అనురాగవల్లి మల్లి మల్లి నానాగమల్లి మల్లి మల్లి నానాగమల్లి పదని వాళికై కలలు వాల్సి తరించగా వనమయూరములు నీ వయారములు వదలు నేర్చి నటించగా గగన సీమని జఘనమై చందమామని వదనమై సిరులు మువ్వలై గిరులు నవ్వులై చెరులు నడకలై అరెరెరెరెరెరె అల్లన మెల్లన పిల్లన గ్రోవికి ఆరవ ప్రాణము నీవుగా కదలిరా శిల్పమై సంగీతమై నాట్యమై కదలిరా శిల్పమై సంగీతమై నాట్యమై కలసిపో నీవుగా నేను నీ మేలుగా నీవే నేలుగా మల్లి
మళ్ళీ మళ్ళీ నా నాగమల్లి మదిలో మెదిలే అనురాగవల్లి మదిలో మెదిలే అనురాగవల్లి మళ్ళీ మళ్ళీ నా నాగమల్లి మళ్ళీ మళ్ళీ నా నాగమల్లి. நிறைய மாற்றங்களோட அருமையான ஒரு சாங், நிறைய சேஞ்சஸ் இருக்குது இந்த சாங்கில். ரொம்ப நல்லா பாடினீங்க. நீங்கள் பாடும்போது நல்ல கண்டினியூட்டி ரொம்ப அழகாக இருந்தது. கொஞ்சம் ஸ்மூத்தாக அந்த சாங் நான் கேட்டதில்லை நான் அந்த சாங்கு. ஆனால் கொஞ்சம் ஸ்மூத்தாக இருக்கு, ரொம்ப நல்லா பாடுறீங்க. இன்னும் கொஞ்சம் ஸ்மூத்தாக இருந்தால் நல்லாயிருக்கும்னு நினைக்கிறேன். நீங்கள் என்னங்க సార్ சொல்கிறீங்க? 100% రైట్. స్వరం పాడుతున్నప్పుడు ఇలా పాడమ్మా. నువ్వు స్వరం పాడింది కరెక్ట్. పాట పాడుతున్నప్పుడు కొంచెం మాధుర్యం పాలు. చాలా ఓపెన్గా పాడుతున్నావు, అది గొప్ప లక్షణం. చెప్పాను కదా ఈ రోజుల్లో చాలా తక్కువ అని. పకావాస రిధం వచ్చేటప్పుడు అలా కాలమేఘములు కామదాహములు కరిగిన మధుర గీతం, అక్కడ తప్పదు, అలా పాడవలసిందే. తను నీ వేణువే తను నీ వేణువే మనసు నీ రాగమే మళ్ళీ నీ కోసమే, అది ఉండాలి కదా మజా అక్కడ. తనువు నీ వేణువే మనసు నీ రాగమే మళ్ళీ నీ కోసమే, అది అర్పించేస్తున్నట్టే. ఎంత బాగానే ఉంటారు. ఒకసారి విన్న జానకి గారు అన్నది. అందరూ ఏమనుకుంటారంటే ఇన్ని రకాలు ఉన్నాయి కదా మళ్ళీ మళ్ళీ నాగమల్లి, బాలుగారు ప్రతిదీ ఇంప్రవైజ్ చేసి పాడారని. ఒక్కటి కూడా నేను చేసింది కాదు అది. ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ బై ది మ్యూజిక్ డైరెక్టర్ నాగేంద్రప్ప గారు రాసి నేర్పించింది. మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఉన్నాయి, అన్నీ ఆయన చెప్పినవే, నాగేంద్రప్ప గారు నేర్పించిందే తప్ప నా సొంతదేం లేదు. ఇందులో 2 విషయాలు నా సొంతది ఉంది. ఒక్కటి అన్నీ పట్టుకున్నారు మీరు, మిస్ అయ్యారు. ఒక్కదు మళ్ళీ మళ్ళీ చెవులో చెప్పినట్టు ఉంటుందన్నమాట. దట్ షార్ట్ స్టకోటో. మళ్ళీ మళ్ళీ నాగా దట్ వన్ మిస్ అయ్యారు. అది నా సొంతం. మళ్ళీ మళ్ళీ నాగమల్లి మళ్ళీ మళ్ళీ నాగమల్లి. చాలా గొప్ప పాట, చాలా బాగా పాడారు. మీరు వచ్చి పాడినందుకు చాలా సంతోషం. అమ్మా బ్రహ్మకుమారి, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మన ముందరికి భార్గవ్ వస్తున్నాడు, ఆహ్వానిద్దాం. భార్గవ్. అందరికీ నమస్కారం. నా పేరు నిష్మా. నేను పాడుతా తీగ ఫస్ట్ సిరీస్లో ఫైనలిస్ట్గా వచ్చాను. నేను సుధీర్ కుమార్ గారి దగ్గర, శ్రీమతి లలితా కురుల్కర్ గారి దగ్గర హిందుస్థానీ క్లాసికల్ ఒకరు నేర్చుకున్నాను. మనో అన్న కూతురు, మన ప్రఖ్యాత నేపథ్య గాయకుడు మనో ఉన్నాడు కదా, వాళ్ళ అన్నగారి అమ్మాయి. భార్గవ్ టాటా కంపెనీలో టెక్నాలజీ గ్రూప్లో మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పటికీ జంషెడ్పూర్లో ఉన్న గురువు గారు శ్రీనివాసరావు గారి దగ్గర స్కైప్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇంకా అక్కడే ఉంటున్నారా లేదా? ప్రస్తుతం హైదరాబాద్, నెక్స్ట్ మంత్ బ్యాక్ టు జంషెడ్పూర్. చాలా సంతోషం. భార్గవ్ ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారి రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, ఘంటసాల మాస్టర్, సుశీలమ్మ పాడిన పాట, సంగీత లక్ష్మి నుంచి. పాటకు పల్లవి ప్రాణం. పాటకు పల్లవి ప్రాణం, నా జీవన జీవం గానం. పాటకు పల్లవి ప్రాణం, నా జీవన గీతం గానం. అలా కాదు, జీవన జీవం గానం. పాటకు పల్లవి ప్రాణం, నా జీవన జీవం గానం.
గమ పదని సప్త స్వరాలు నా సిరులు చిలులు దివ్యవరాలు పాటకు పల్లవి ప్రాణం జౌవని మూవల ఘల ఘలలు జలపాతాల జల జలలు గోవల జంటల కువ కువలు సంగీతానికి శృతులు లయలు పాటకు పల్లవి ప్రాణం మావి మాలతి మేళనలో మావి మాలతి మేళనలో అనురాగాలే మన రాగాలు మన రాగాలే మన రాజాలు పాటకు పల్లవి ప్రాణం నా జీవన జీవం గానం పాటకు పల్లవి ప్రాణం. பார்கவ் சங்கதி எல்லாம் ரொம்ப ரொம்ப நல்லா பாடினீங்க. 2 பேருமே ரொம்ப அழகாக பாடியிருக்கீங்க. கொஞ்சம் அந்த ஆலாப் ஸ்டார்டிங் மாத்திரம் கொஞ்சம் ஒரு இடத்துல லைட்டாக சுதி போன மாதிரி இருந்தது. அது மட்டும் மிச்சதெல்லாம் ரொம்ப அழகாக இருந்தது. థ్యాంక్ యూ. మీరు స్టార్ట్ చేయగానే నాకు ఒళ్ళంతా పులకరించింది ఒకసారి. వాట్ నోట్ యూ టుక్? సజము ఎంత శృతిలో లీనమైందంటే ఆ తర్వాత నోటేసరికి ఒక్కసారిగా నా మీద చల్లనీళ్ళు పోసినట్టు అయిపోయింది. మధ్యలో ది ట్రావెల్ వాజ్ యూ వెంట్ లిటిల్ హ్యాంకీ ప్యాంకీ ఆలాపనలో శృతిలో. ఒక్కసారి పాడతారా మళ్ళీ? అక్కడే అనుమానం వస్తుంది మీకు. అది పంచం వచ్చేసరి వాట్ ఎవర్ ఇట్ ఈస్ త్రూట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సా పా పంచం అది డౌట్ లేకుండా పాడండి మీరు. అనుమానం వచ్చిందంటేనే మనకు లేనిపోని ఎందుకు కలవదు? ఆల్మోస్ట్. ఆ తర్వాత యూ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ నోట్ కదా. ప్రాణం తీసే నోట్ కదా అది. ఏం కంపోజిషన్ అండి. ప్లీజ్ ప్లే ది థర్డ్ మ్యూజిక్ సార్. ఎక్కడున్నాడు రాజేశ్వరరావు? దట్ ఈస్ ది స్టాంప్ ఆఫ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. వినంగానే మీరు చెప్పదు దిస్ ఈస్ రాజేశ్వరరావు అని. వాళ్ళు వాయించడానికి ముందరండి నేను 2 రోజుల నుంచి ఒక 2 పాటలు ఆయనవి నాకు వాళ్ళ అబ్బాయి వాసు పంపించింది ఒకటి, సంగీతం శ్రీనివాసరావు గారు పంపించిన పాటలు. దెర్ ఈజ్ నో సింగర్ ఇన్ తెలుగు ప్రపంచంలో రాజేశ్వరరావు గారు లాగా పాడేవారు. ఎవరికైనా కోపం వచ్చినా సరే ఘంటసాల గారు మొదలుకొని బాలసుబ్రహ్మణ్యం వరకు ఎవరు ఆయన దగ్గరకు కూడా నుంచినటువంటి అర్హత లేదన్నమాట. ఆ పాట వింటే మీకు అర్థమవుతుంది
కేమ్ సింగింగ్ అండి. 18 ఏళ్ల వయసులో ఆయన పాడిన పాట, అరే దేవుడు తప్ప ఎవరు పాడలేరు అలాగా, అంత గొప్పగా పాడారు. నేను అన్న ఈ కామెంట్ చాలా, నేను చెప్పిన పేర్లు అందరి మీద నా గౌరవం ఉంది, నా మీద కూడా నాకు గౌరవం ఉంది. కానీ ఆయన పాడినట్టు మాత్రం ఎవరు పాడలేరండి, ఇంపాసిబుల్. హిస్ స్టాంప్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. లిసన్ టు దిస్ మ్యూజిక్. అది ఈ ప్రాణం తీయలేదు నిజంగా, ఆ తీగ అల్లుకున్నట్టే ఉంది చెట్టుకి. అది వైలిన్ ప్రోగ్రెషన్. Simple but so touching. That is music. Music not for the sake of music. It's not an intermission just because you have to have something there. There also the music director lives. That is రాజేశ్వరరావు గారు. ఎంత ఆనందంగా ఉంది, ఎంత సుఖంగా ఉందా ఆ స్ట్రింగ్స్. ఏమైనా 50 వైలిన్లో వాడేవాళ్ళు, మహా అయితే 6-7 ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేశారు. 6-7 వైలిన్సే. ఎంత అందంగా ఉందో, ఎంత తేడా తీసుకొచ్చారు. ఆమె నింగి నేల నింగి లాలనలో మావి మాలతి మేళనలో తారే తననే కరహర ప్రియ జ్ఞాపకం వస్తుంది, రాజేశ్వరరావు గారే జ్ఞాపకం వస్తారు. ఎన్ని అన్యస్వరాలు తీసుకొచ్చి చెవి తేనెతో నింపేశాడు మహానుభావుడు. పాడిన వాళ్ళు కూడా సామాన్యుల, సుశీలమ్మ గారు మా మాస్టారు పాడిన పాట, అమ్మా ఐ టెల్ యూ సౌండెడ్ సో వెరీ వెరీ గుడ్, స్టూపెండస్ సింగింగ్. చాలా బాగా పాడారు, చాలా బాగా పాడారు. మీ వాయిస్ అంటే నాకు ఎప్పుడు చెప్పాను కదా, నాకు జలస్ అని చెప్పి. యూ హ్యావ్ గాట్ అ వెరీ రౌండ్ వాయిస్, ఎక్సెప్టింగ్ దట్ బిగినింగ్ ఆలాప్, మిగతా పాట అంతా బాగా పాడారు. చాలా గొప్ప పాట. గిడుతూరు సూర్యం గారు చేసినటువంటి మొట్టమొదటి సినిమా ఇది. ఆయన రష్యాలో ఫిల్మ్ అకాడమీలో శిక్షణ పొంది వచ్చారు. ఆయన చాలా చిన్న వయసులోనే చనిపోయారు. ఆ తర్వాత మా గురుగారు చేసిన సినిమాలకు ఆయన డైరెక్టర్ అయితే నేను ఆయన దర్శకత్వంలో పాటలు పాడే అవకాశం నాకు కూడా దొరికిందనమాట. చాలా మంచి పాట. సింగ్ విత్ ఎ స్మైల్. There is no income tax. Smile and sing. All the best to you. Thank you. ఎత్తన వయసులో ఇంత ఇన్స్ట్రుమెంట్ కற்றுకునీங்க? నేను ఆవిడని ఏ వయసులో నేర్చుకున్నారు అని అడుగుతున్నాను. ఓకే. எங்கள் அப்பா கிட்ட தான் நான் மியூசிக் கற்றுக்கிட்டேன். அப்பா வந்து கொஞ்சம் நாளைக்கு இப்போ வேண்டாம், முதல்ல படி அப்படின்னு சொல்லிட்டாரு. அதுக்கப்புறம் 18 இயர்ஸில் தான் சார் எடுத்தேன். நான் எடுத்து 18 ఏళ్ళప్పుడే మొదలెట్టిందట. మొదట వాళ్ళ నాన్నగారు ముందు చదువుకో, నీకు సంగీతం ఒక్కర్లేదని చెప్పారు. బట్ 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన மேரேஜ் 18 வயசுல மேரேஜ் அయింది. அதுக்கப்புறம் மியூசிக் கற்றுக்கிட்டேன், அப்பா கிட்ட கற்றுக்கிட்டேன். உங்க வீட்டுக்காரர் இசை வேண்டான்னு ஒன்றும் சொல்லி? இல்லை. அவர் வந்து அவருக்கு ரொம்ப இன்ட்ரெஸ்ட், நல்லா இசை அவரு ரொம்ப எனக்கு என்கரேஜ் பண்ணார். அதனால நான் நல்லா கற்றுக்கிட்டு ஒரு 2-3 இயர்ஸ் தான் கற்றுக்கிட்டேன். அதுக்கப்புறம் நிறைய கச்சேரி, ட்ராமா, அந்த சைடு நிறையா அந்த எக்ஸ்பீரியன்ஸ் தான் எனக்கு இப்போ ரெக்கார்டிங்லலாம். கச்சேரியில் அப்போவே நீங்கள் தார்ஷனாய் தில்ருபா வாசிச்சா? தில்ருபா தார்ஷனாய் வாசித்தேன் நான் அப்போ. ஓகே. கச்சேரியில், ட்ராமாவில், அப்புறம் வந்து டான்ஸ் ப்ரோக்ராமில் நிறையா வாசித்தேன். அந்த எக்ஸ்பீரியன்ஸ் தான் எனக்கு ரெக்கார்டிங்கில் வந்து நிறைய வாசிக்கிறதுக்கு, நிறைய வேறு சுதிரியில் வாசிக்கிறதுக்கு ப்ராக்டிஸ் ஆச்சு. ஒரே இடத்துல 5 பாட்டுக்கும் 5 வேறு சுதிரியில் வாசிக்க ரொம்ப ப்ராக்டிஸ் எனக்கு அதில் தான் வந்தது. ఫస్ట్ రికార్డింగ్ ఎవరికి మీరు వాయించింది ఇన్స్ట్రుమెంట్? శ్యామ్ సార్కి వాసిத்தேன். அப்புறம் தேவராஜன் மாஸ்டர் சார்கிட்ட வாசித்தேன். அப்புறம் சங்கர் கணேஷ் சார் வாசித்தேன். ஓகே. அப்படியே நிறைய கேசட் தான் வாசித்தேன் நான். அதுக்கப்புறம் தான் வந்து இளையராஜா சார்கிட்டையும் ரகுமான் சார்கிட்டலாம் அதுக்கப்புறம் வந்து வாசித்தேன். ನಾವು ನೀವು ತಾನೇ ವಾಸಿಕ್கிறது. இப்போ ఎవరు లేరు కదా. ఇళయరాజా దగ్గర, రెహమాన్ దగ్గర తార్షేనా అన్న, దిల్రుబా అన్న ఆవిడొకటే. ఇప్పుడు వేరే ఎవరు మ్యూజిషియన్స్ కూడా లేరు, ఆవిడే వాయిస్తుంటారు. స్వాతి దామ్మా. సార్ నేను 97 నాకు తెలిసి, నాకు గుర్తుంది. అండ్ సెకండ్ సిరీస్ పాడుతా తీగలో నేను కూడా పాల్గొనడం జరిగింది. సో మళ్ళీ ఇలా పాల్గొనడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ మా నాన్నగారు శ్రీరంగం గోవిందాచార్యులు గారు, అది చెప్పుకోవాలి. అండ్ మా మేనత్త గారు శ్రీరంగం గోపాలరత్నం గారు. అండ్ మా అమ్మగారి పేరు కూడా మర్చిపోకూడదు. అండ్ మా శ్రీరంగం రాఘవ కుమార్ గారు, ఆవిడ ఆంధ్రనాట్యం డాన్సర్ ఆవిడ. సో అది సార్ నా పరిచయం. ఇంతకు మీరెవరు సార్? మీ పేరు చెప్పలేదు అసలు మీరు.
ఆనందంలో నా పేరు మర్చిపోయాను సార్, మా అందరి పేర్లు చెప్తే. నా పేరు వేణు అండి. గొప్ప సంస్కారం అండి అది. మీ పేరు మర్చిపోయినా పర్వాలేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళందరి పేర్లు చెప్పారు చూసారా. నమస్కారం. థ్యాంక్ యూ సార్. అది ముఖ్యం. శ్రీరంగం గోపాలరత్నం గారు, నేను ఫస్ట్ టైం ఆల్ ఇండియా రేడియో కాంపిటీషన్లో పాడడానికి వెళ్ళినప్పుడు 16 ఏళ్ళు నాకు. షీ వాస్ జస్ట్ సిట్టింగ్ దేర్ అండ్ లిజనింగ్. ఎంత నన్ను ఆశీర్వదించారో అసలు ఆ రోజున. ఐ స్టిల్ రిమెంబర్. శ్రీరంగం గోపాలరత్నం గారి పాట మీకు గుర్తుంటుందండి చాలామందికి. నిదురమ్మా నిదురమ్మా కదలి వేగమిరారం. నిజంగా నిద్రొస్తుంది. ఎంత హాయిగా పాడేవారు, ఎంత గొప్పగా లలిత సంగీతాన్ని, శాస్త్రీయ సంగీతాన్ని అంత బాగా పాడేవారు. వారి సోదరులు గోవిందాచార్యులు గారు, మేము గూడూరు కాళిదాస కళానికేతన్ కాంపిటీషన్స్లో మేమిద్దరం కలిసి ఎన్నోసార్లు కలిసి ఆయన దగ్గర నేను ఒక పాట నేర్చుకున్నాను. చెప్పమంటారా ఏ పాట? అన్నమాచార్య కీర్తన ఆయనే నేర్పించారు నాకు. పలుకుతే నెల తల్లి పవడించెను కలికి తనముల విభుని కలిసినదిగానా. మీ నాన్నగారు నేర్పించారు నాకు ఆ పాట. స్వాతి గారు ఎంఎస్సి బిఎడ్ చేశారు. నాన్నగారు శ్రీ సాయి గీత్ సంగీత్ ఆర్కెస్ట్రా వారు నిర్వహిస్తుంటే అందులో ముఖ్య గాయనిగా 20 సంవత్సరాలు 3000కు పైగా కచేరీల్లో పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో యూత్ ఫెస్టివల్లో పాల్గొని ప్రథమ బహుమతిని పొందారు. స్వాతి ఎంపిక చేసుకున్న పాట వెన్నెల కంటి రచన, మాధవపేది సురేష్ సంగీతం, జానకి గారితో బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట బృందావనం నుంచి. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం. చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటే కదా, కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా. శతకోటి భావాలను పలుకు ఎదమారునా, సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం. ఆ
ఒకటే కదా ఈనలేని రాగాలకు నాదమొకటే కదా అనుభూతులెన్ని ఉన్నా హృదయమొకటే కదా మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మిదిలే తొలి సంగీతం మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మిదిలే తొలి సంగీతం మదిలో మోహన గీతం మిదిలే తొలి సంగీతం. ஸ்வாதி உங்களுக்கு நல்ல இனிமையான குரல், உங்களுக்கு ரொம்ப நல்லா பாடினீங்க. ஆர்கெஸ்ட்ரா எல்லாருமே ரொம்ப நல்லா வாசித்தாங்க. கோரஸ் எல்லாம் ரொம்ப நல்லா பாடினாங்க சார். ரெண்டு பேரும் ரொம்ப நல்லா பாடினீங்க. அவங்களுக்கு நல்ல இனிமையான குரலாக இருக்குது. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా పాడావమ్మా, చాలా చాలా బాగా పాడావు. Thank you, వెరీ sir. స్పాట్లెస్ సింగింగ్. థ్యాంక్ యూ సార్. నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అబ్బాయి కూడా చక్కగా పాడాడు చాలా. బట్ ఈ యువర్స్ ఈస్ చాలా గమ్మత్తైన గాత్రం అండి మీది, చాలా తమాషా అయిన గాత్రం. హేమంత్ కుమార్ గారు ఉండేవారు, చూశారు కదా మీరు? హరే భరి జరా పినిదు, ఆయన వాయిస్ లాగా ఉంటుంది. వెరీ రౌండెడ్ అండ్ వెరీ మూడీ ఆల్సో, చాలా మూడీగా ఉంటుంది. వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ చాలా మంచి కవి, వండర్ఫుల్ కవి. సంస్కృతాంధ్రాల్లో ప్రవేశం ఉంది. ఎంత బాగా చెవునికి రాసిన పాట అండి, ఎంత బాగా రాశాడు. చరణాలు ఎన్ని ఉన్నా పల్లవ ఒకటే కదా, కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగు ఒక్కటే కదా, శతకోటి భావాలను పలుకు ఎద మారునా, సరిగమలు మారుతున్నా మధురేమలు మారునా. సురేష్ ఎంత బాగా కంపోజ్ చేశాడు, మాధవపెద్ది సురేష్. వాట్ ఎ కంపోజర్ ఈజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్స్ట్రుమెంట్కి రికార్డింగ్లో ఆదరణ ఉందా? అంతే, మొత్తం అంతా కూడా కంప్యూటరైజ్ అయిపోయింది కదా. பட் ఎక్కువ யூஸ் చేస్తున్నారా? இப்போ கூட யூஸ் பண்ணிட்டு இருக்காங்க. யூஸ் பண்ணுறவங்க பண்ணிகிட்டே இருக்காங்க சார். அது புதுசாக வரவங்களுக்கு இப்போ கொஞ்சம் அவ்வளோ இது இல்லை. நம்ம பழைய மியூசிக் டைரக்டர்ஸ் எல்லாமே யூஸ் பண்ணியிருக்காங்க. இங்கே கூட கீர்வாணி சார் கூட இப்போ கூட లాస్ట్ మంత్ కూడా నా வந்து పోறேன் அவருக்கு. కీర్వాణి సార్ ఎక్కువగా ఆ వాద్యాన్ని ఉపయోగిస్తున్నారట. దేవిశ్రీ ప్రసాద్ కూడా நிறைய எல்லா படத்துலையும் ரெக்கார்டிங் ரீரெக்கார்டிங் எல்லாம் யூஸ் பண்ணுறாரு. ரொம்ப సంతోషం. బికాస్ టఫ్ ఇన్స్ట్రుమెంట్. ఆవిడ తర్వాత వాయించేటప్పుడు చెప్తారు ఆ వాద్యాన్ని గురించిన విషయం. చాలా టఫ్ ఇన్స్ట్రుమెంట్ అది. చాలా నేను గతంలో మీకు చెప్పుకొచ్చాను. దిల్రుబా, తర్వాత సారంగి కూడా వాసిக்கிறீங்களா? எங்க பொண்ணு வாசிக்கிறாங்க சார். మీ అమ్మాయి వాయిస్తుంది సార్? అమ్మాయి వాసిక్கிறாங்க. న్యాచురల్లీ సారంగం అంటే లేడీ పిల్ల, వాళ్ళ అమ్మాయి వాయించాలి సారంగి. చిన్నపిల్ల కదా, సారంగి వాయిస్తుంది. టఫ్ இல்லை இப்போ அவங்களுக்கு 26 years. 26 அவங்க உங்ககிட்ட தான் கற்றுக்கிட்டாங்க. இல்லை சாரங்கி வந்து அது மொத்தம் வேற இடத்துல டிஃபரெண்ட் வாசிக்கணும். அந்த நெயில் கிட்ட வாசிக்கணும். யாரு குரு? அவங்களுக்கு குரு வந்து இங்கே நம்ம ஊரில் இந்துஸ்தானிக் மாஸ்டர் கொஞ்சம் யாரும் இல்லை சாரங்கிக்கு. அதனால டெல்லிக்கு போயிட்டு அங்கே 2 months ஒன்ஸ் போயிட்டு வராங்க. அங்கே முராத் அலின்னு ஒருத்தர் இசை இதில் இந்துஸ்தானியில் இருக்கார். அவர் சொல்லி கொடுக்குறாரு. அங்கே கற்றுக்கிட்டு வந்து இப்போ ரெக்கார்டிங் ராமநாராயண் சார்லாம் இப்போ கற்றுக் கொடுக்குறது இல்லையா? இல்லை அவங்கெல்லாம் గ్రేట్ ప్లేయర్స్. మనం కర్ణ సినిమా గురించి మాట్లాడుకుంటున్నప్పుడల్లా కూడా అందులో వచ్చిన ఆ పీసెస్ గురించి నేను అప్పుడే చెప్పాను. రామనారాయణ గారు ఎంత అద్భుతంగా వాయించారని, మహానుభావుడు విశ్వనాథ్ గారి మ్యూజిక్లో. మనిషి ఎంత మేధావి. ఒక తీగ వెన్ యు మేక్ ఇట్ టాట్, దానికి చిన్న ప్రకంపన కల్పిస్తే శబ్దం వస్తుంది అని కనిపెట్టినటువంటి మనిషి మేధ ఎంత దూరం వెళ్ళిందంటే, ఆ బిగువుని ఎక్కువ చేస్తూ పోయే కొద్దీ శృతి పెరుగుతూ ఉంటుందని, తగ్గిస్తే శృతి తగ్గుతుందని, దాని వేళ్ళతో మీటితే ప్రకంపనల వల్ల శబ్దం వస్తుందని, దానికి ఒక చిన్న రజను లాంటి దాన్ని పెట్టి ఒక చిన్న రాపిడి కల్పిస్తే మరో శబ్దం వస్తుందని, వయలిను వీటన్నిటికీ కనిపెట్టిన తర్వాత ఏ మహానుభావుడు ఫస్ట్ తార్ షెహనాయి ఏ దేశంలో కనిపెట్టారో తెలియదు, కానీ ఆ తార్ షెహనాయికి కింద ఆ పెద్ద ముఖం ఉంటుంది కదా, దానికి కూడా తోలుతోనే కప్పి ఉంటుంది. దానికి మన గ్రామ్ఫోన్ పెడతాం చూడండి, పాత రోజుల్లో గ్రామ్ఫోన్ పెట్టేటటువంటిది, ఆ సౌండ్ బాక్స్ను దానికి అమర్చి
ఆ తార్ షహనాయ్ శబ్దం దాంట్లో నుంచి వచ్చేటట్టు కనిపెట్టి చేసిన మనిషి మేధ. ఎందుకు పనికిరాదు ఏదేదో వస్తువులు అనుకున్న దాంట్లో నుంచి కూడా సంగీతాన్ని తీసుకురాగలిగిన మనిషి, అంత మేధ ఉన్న మనిషి. ఇవాళ పనికిమాలిన వస్తువు అంటూ లేదని తెలిసినా కూడా ప్రతి వస్తువును పలికిమాలిన వస్తువుగా ఎక్కడంటే అక్కడ పడేసి, శుభ్రత లేకుండా మరో దేశంకి వెళ్ళినప్పుడల్లా విచార్జ్ ఎంత బాగుంటుందో, అమెరికా ఎంత బాగుంటుందో, స్విట్జర్లాండ్ ఎంత బాగుంటుందో, సింగపూర్ ఎంత బాగుంటుందో, అక్కడ చేసేది ఇక్కడ ఎందుకు చేయమో అది మనకు అర్థం కాదు. మాకు వైరం అని ఒక అతను ఉండేవాడు, మ్యాండ్లిన్ ప్లేయర్ అతను. బేసిక్గా உங்களுக்கு ஞாபகம் இருக்கு இல்லையம்மா, వైరం ரொம்ப సీనియర్ మ్యాన్. ఆయన రికార్డింగ్లో స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నీ ఆయనే. ఇప్పుడు కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 40 years బ్యాక్. ఈ కీబోర్డ్స్ లేవు, మీరు విన్న గన్ సౌండ్స్ అన్నీ ఆయనవే. ఆ రోజుల్లో తమాషా ఏంటంటే, ఒక తుపాకీ కాలిస్తే మామూలుగా వచ్చే సౌండ్ టాప్ అని వస్తుంది. అది దేనికన్నా మనిషికి తగలకుండా ఒక బండరాతికో దేనికో తగిలిందంటే ట్యూ అని వచ్చేదన్నమాట. మన పాత సినిమాలు చూస్తే మనిషి చచ్చినా కూడా ట్యూ అనే వస్తుంది శబ్దం. ఆ శబ్దాన్ని సృష్టించింది అతను. మాకు కాయలాంకడ అని ఒకటి మూర్ మార్కెట్ పక్కన చింతాదిరిపేటలో ఉంది. పనికిరాని పాతవి సామాన్లవి, మన కారు సామాన్లు, తుక్కువి అన్నీ పడేస్తుంటారు. అతను రోజు అక్కడికి వెళ్ళి వెతికి ఏవేవో తీసుకొచ్చి దాంట్లోంచి సౌండ్స్ని ప్రొడ్యూస్ చేసేవాడు. అసలు పక్షులు ఎగరడానికి ఎలా చేసేవాడంటే, మనుషులు నడుస్తుంటే మంచి పర్సును పెట్టుకుని మైక్ దగ్గర కర్ కర్ అనిపించడం, తర్వాత పక్షులు ఎగిరిపోవడానికి ఒక పుస్తకాన్ని ఇలా విదిరిస్తే పక్షులు రెపరెపా కొట్టుకున్నట్టు ఎగిరిపోవడాలు, నోటితోనే శబ్దాలు, ఎన్ని కొత్త కొత్త విషయాలు కనిపెట్టాడు మహానుభావుడు. ఇన్నోవేషన్ అంటే అది గొప్ప విషయం. ఓన్లీ లేడీ ఆర్టిస్ట్ హూ ప్లేస్ దోస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా అన్న కూడా ఆశ్చర్యం కాదేమో సినిమాకు సంబంధించిన. తర్వాతి గాయని దీప్తి. నా పేరు సందీప్. పాడుతా తీగ మొట్టమొదటి సిరీస్లో ఫైనలిస్ట్గా నిలిచాను అండ్ శోభరాజ్ గారి శిష్యుణ్ణి. థ్యాంక్ యూ సో మచ్ సార్. దీప్తి ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, సందీప్ చౌతా సంగీతం, చిత్ర హరిహరన్ గారు పాడిన పాట నిన్నే పెళ్ళాడతా సినిమా నుంచి కన్నుల్లో నీ రూపం. రూపమే గుండెల్లోని ధ్యానమే నా ఆశని స్నేహమే నా శ్వాసని కోసమే ఆసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే. మునకలేస్తున్న నా మనసు తేలేదలా గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే నా ఆశని స్నేహమే నా శ్వాసని కోసమే.
కోసమే అదిరేటి కన్నుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదని తల వంచుకొని నేను తెగ ఎదురు చూశాను నీ తెగువ చూడాలని చూస్తూనే వేళంత తెల్లవారిపోతుంటే ఏమో ఎలా పడం కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే నాసని స్నేహమే నా శ్వాసని కోసమే ఆవాసని తెలిపేందుకు నా భాష ఈ మౌనం కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే నా ఆశని స్నేహమే నా శ్వాసని కోసమే దీప్తి చాలా బాగా పాడుతున్నావు. థ్యాంక్ యూ మ్యామ్. మంచి వెయిట్గా ఉంది. ఏదో కొరత చెప్పలేదు లేదు. వాయిస్ స్ట్రాంగ్గా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. నవీన్ ప్లేడ్ ది ఫ్లూట్. అరే యార్ వాట్ ఏ ప్లేయర్. ఇప్పుడు వాయించిన యుగంధర్ ఏం తక్కువ వాయించలేదు, దీనికంటే డబుల్ కొట్టాలి. మీరు ఎంత బాగా ప్లే చేశారు యుగంధర్. నవీన్ వాజ్ ఫర్ అబౌట్ 3-4 years he was a part and parcel of my troupe. నాతో చాలా దేశాలకు వచ్చాడనమాట. తర్వాత అతను చాలా పెద్ద ప్లేయర్ అయ్యాడు. ఇప్పుడు మద్రాసు వాళ్ళకి దొరకకుండా బాంబేలో వెళ్ళి సెటిల్ అయిపోయాడు. మెడ్రాస్ వస్తే ఒక రోజులో ఉంటే అతను ఎన్ని రికార్డింగ్లు చేస్తాడో తెలియదు. పీపుల్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్. ఆంధ్రదేశం నుంచి వచ్చినవాడు. ఫస్ట్ ఎక్కడెక్కడో వాయించిన రాజా దగ్గర రాటు తేలాడు. మీరు కూడా అంత ఖ్యాతి పొందాలని మనసారా కోరుకుంటున్నాను. ఏ సంగతి అయినా ఏదైనా సరే చివరికి వచ్చేసరికి ఊపిరి తేలిపోకుండా చూసుకోవాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అది ఐ నో వాట్ ఐఎమ్ సింగింగ్ అన్నట్టు ఉండాలి. ఈవెన్ ది ల్యాండింగ్ నోట్ షుడ్ బి క్రిస్టల్ క్లియర్. బట్ అదర్వైజ్ సరోజమ్మ గారు చెప్పినట్టుగా మంచి ఓపెన్గా పాడుతున్నారు మీరు. అది చాలా చాలా మంచి లక్షణం. దీప్తి గారు MBA HR అండ్ మార్కెటింగ్ చేసి జెన్పాక్లో జాబ్ కూడా వచ్చింది. ఈలోగా పెళ్ళయింది. వెంటనే పాడుతా తీయగలో సెలెక్ట్ అయింది. భవిష్యత్తులో సంగీతాన్ని మాత్రం విడిచిపెట్టదు. ఉద్యోగం చేస్తున్నారా ఇప్పుడు? లేదు సార్. సంగీతానికి మీ వారికి అంకితం అయిపోయారు. అద్భుతం. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. இந்த பிட்டு வந்து உயிரே அப்படின்ற சாங்கில் படத்தில் பூங்காற்றிலே அப்படின்ற ஒரு சாங்கு, அது ஒரு பிட்டு வந்து AR ரஹ்மான் சார் மியூசிக்கில் வாசிச்சிருக்கேன். அது இப்போ நான் வாசிச்சுக்கிறேன். AR రెహమాన్ మ్యూజిక్ చేసిన ఉయిరే అన్న సినిమాలో పాటలో ఆవిడ వాయించిన పీస్ అది.
இது சிகரம் அப்படின்ற படத்தில் வண்ணம் கொண்ட வெண்ணிலவேன்ற சாங்கில் நம்ம எஸ்பிபி சார் மியூசிக்கில் நான் வாசித்தேன் அந்த பிட்டு. ரொம்ப ரொம்ப நன்றிம்மா, தேங்க்யூ வெரி మచ్. నేను యాక్చువల్గా కచేరీలు ఈ పాట పాడేటప్పుడు మీ ఆ పీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగో మీ కాంబినేషన్లో వాయిస్తారు. பட் ஐ ஆல்வேஸ் டு சிங் அலாங் வித் them. எனக்கு ரொம்ப பிடிச்ச பேஸ் அது பேஸ். இந்த பிட்டு நான் 2-3 மியூசிக் டைரக்டருங்க இந்த பிட்டை சொல்லி தான் ஞாபகப்படுத்துவாங்க. ரொம்ப நல்லா எப்படி வாச்சிங்க அவ்வளோ நல்லா. ஆனால் எனக்கு வந்து அப்போ வந்து ரொம்ப பயந்துக்கிட்டே வச்சேன். ஏன்னா ஃபுல்லாக ஆர்கெஸ்ட்ரா இருந்தாங்க. அப்போ கொஞ்சம் ரொம்ப பயமாக இருந்தது. நோ பயம் இருக்கிறவங்களும் நம்ம நல்லா இருப்போம். அடுத்தது என்ன பண்ண போறீங்க? బాంబేன்ற పడతల ఉయిరేంద్ర సాంగ్. బాంబే సినిమాలో ఉయిరే. ఉయిరే తెలుగులో ఏంటది? బురికే చిలక, అందులో దిల్రుబాంత్ వారు వాయించింది. இதில் ஃபீமேல் சித்ரா கூட சேர்ந்து பாடிருப்பாங்க இல்லை? இந்த இதோட வாய்ஸ் கூட சேர்ந்து பாடிருப்பாங்க இடையில ஒரு இடத்துல பாதியில் அவங்களும் சேருவாங்க. பட் இட்ஸ் வெரி ரொம்ப அழகான கம்போசிஷன். இட் டச்சஸ் தி ஹார்ட் ரியலி அண்ட் கிரேட் கம்போசிஷன். ரொம்ப அழகாக வாசிச்சிருக்கீங்க நீங்கள். இப்போ இந்த இன்ஸ்ட்ருமெண்ட் உருவானது எந்த நாட்டில், எக்கடா இது? இது வந்து நார்த் இந்தியன் இன்ஸ்ட்ருமெண்ட், இந்துஸ்தானி இன்ஸ்ட்ருமெண்ட். இது இந்த நம்ம நாட்டிலே பண்ணதா இல்லைன்னா வேற? இல்லை நம்ம நாட்டில் இது கல்கட்டாவில், நம்ம நாட்டில் கல்கட்டாவில் பண்ணது தான் இது இந்துஸ்தானி இன்ஸ்ட்ருமெண்ட். இது இதுக்கும் அண்ட் சாரங்கிக்கு என்ன வித்தியாசம்? சாரங்கியில் வந்து இந்த ஃப்ரெட்ஸ் எல்லாம் இருக்காது. இங்கே ஃப்ரெட்ஸ் இருக்காது. அப்புறம் நாங்கள் வந்து இந்த பக்கம் வாசிக்கிறோம். அவங்க நெயிலுக்கு பேக் சைடு வாசிப்பாங்க. அது இன்னும் ஆமாம், அது நல்லா அழுத்தும் போது தான் அந்த சவுண்டு வரும் இங்கே. அதுக்கு ரொம்ப కష్టమైన ఇన్స్ట్రుమెంట్ అది. సారంగి శబ్దం వినడానికి దగ్గర ఉన్నా కూడా అందులో ఈ మెట్లు ఉండవు అన్నమాట. సారంగిలో ఈ మెట్లు ఉండవు. ఇప్పుడు ఆవిడ వాయిస్తున్నప్పుడు చూస్తే మనం వయలిన్లో లాగానో అఫ్కోర్స్ సెల్లో వాయించినట్టుగానే ఈ వేళ్లను మెట్ల మీద మార్పు తీసుకురావడం వల్ల శబ్దంలో మార్పు వస్తుంది. బట్ సారంగి అంటే ఈ గోల్డ్ వెనకాల నుంచి ఇది సపోర్ట్ చేసి వాయిస్తారు. ఇలా ఇక్కడ తీగ ఉంటే ఇది అవుతుంది, తీగ మీద రాదనమాట. ఈ గోరు కింద ఉన్నటువంటి ప్లేస్లో అది టచ్ అవుతుంది. కొంచెం గట్టిగా కూడా అదమాలి. అది వాళ్ళ అమ్మాయి సారంగి బాగా వాయిస్తున్నారట. చాలా సంతోషం, చాలా సంతోషం. இப்போ என்ன பண்ண போறீங்க? இளையராஜா சாருடைய ஒரு சாங் ஒன்று ப்ளீஸ் வாசிக்கிறேன். ப்ளீஸ்.
జోగ్గాని పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. చాలా కష్టమైన ఇన్స్ట్రుమెంట్. ఎంత చక్కగా అది వింటుంటే ప్రాణం అంతా ఏదో వేరే లోకాలకు వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ మహాత్యం అది. ఇన్స్ట్రుమెంట్లు చాలా గొప్పగా ఉండొచ్చు, వాయించే వాళ్ళకి కూడా చేత కావాలి కదా. అదే నా చేతికి ఇస్తే నేనేం వాయిస్తాను, అంతే, ఈ భుజం మీద పెట్టుకొని వెళ్ళిపోతాను అంతే. సో అంత వచ్చి మన కోసం అని చెప్పి ఇంత కాలాన్ని వెచ్చించినందుకు వారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. నంది. సో ప్రతివారం ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన వాళ్ళకి ఇస్తున్నటువంటి గోదావరి HDP పైప్స్ వారు 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ వారం గెలుచుకుంటున్నటువంటి సౌభాగ్యవతి స్వాతి. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మిదిలే తొలి సంగీతం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.